హాయ్ ఫ్రెండ్స్, ఐక్యరాజ్య సమితిలో స్వయం ప్రతిపత్తి గల ప్రత్యేక ఏజెన్సీల గురించి చెప్పుకుందాము. దీనికి సంబంధించి ఆల్రెడీ నేను షార్ట్ చేశానండి. అది 30 సెకండ్స్లో మీ మ్యాటర్ అంతా చూసుకోవచ్చు. లేదు సింపుల్గా కోడ్ కావాలన్న వాళ్ళు ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎక్కువ లెంతీగా లేకుండా సింపుల్గా చెప్పుకుందాము. అలాగే ఇక్కడ నేను మొత్తం అన్నిటికీ ఇయర్స్ కానీ ఇక్కడ ఎబ్రివేషన్ కానీ చదవను, అంటే షార్ట్ కట్ ఎబ్రివేషన్ చదవను. మనకు కావాల్సిన మ్యాటర్ వరకు చదువుకుంటూ వెళ్తాను. మీకు సింపుల్గా కోడ్ ఖచ్చితంగా చెప్తాను, మీకు యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఇది 1865లో ఏర్పాటైంది జెనీవాలో. ఇది మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి టీజే అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. టీజే అంటే మనకి డీజే ఉంది కదా, అలాగే టీజే అనమాట. ఇంటర్నేషనల్ టెలీలో టీ ఉంది కదా, టీ గుర్తురానే డీజే గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ అక్షరం మనకు గుర్తొస్తుంది డీజే. అలాగే ఇక్కడ టీజే అనమాట. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఇది ఎక్కడంటే బెర్న్లో. యూపీయు పోరా బార్కి. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ జెనీవాలో ఏర్పాటైంది. ఇక్కడ జెనీవా అన్నది ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటుంది, కానీ దేనికి ఏదన్నది మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఆల్రెడీ చదివి ఉన్నా కానీ కన్ఫ్యూజ్ లేకుండా ఉండటం కోసమే మన వీడియో. జెనీవా అంటే జై అన్నది బాగా గుర్తుపెట్టుకోండి. లేబర్ అని కనిపించగానే ఏం చేస్తాం? జై కొట్టాలి. ఎందుకంటే లేబరు అంటే కష్టపడేవాడే కదా, ఆ లేబర్కి మనం ఏం చేయాలి? జై కొట్టాలి. లేబర్ అని కనిపించగానే జై, జెనీవా. ఈ జెనీవాని జై అన్నది బాగా గుర్తుపెట్టుకోండి, అన్నిటికీ యూజ్ అవుతుంది ఎక్కువ బిట్స్కి. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఐబిఆర్డి. ఈ ఐబిఆర్డిలో డి ఉంది కదా, డి పక్కనే సి పెట్టుకోండి మన కోడ్ కోసం. డిసి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఐబిఆర్డి. డి కనిపించగానే మనం ఏం తెచ్చుకోవాలి గుర్తు? సి. డిసి అంటే వాషింగ్టన్ డిసి. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎఫ్ఏఓ ఇక్కడ ఎక్కడుందంటే రోమ్లో ఉంది. ఇక్కడ అగ్రికల్చర్ అనేది ఎక్కడ చేశారు వాళ్ళు? రోమ్లో కాదు, రూమ్లో చేశారని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ వాషింగ్టన్. ద్రవ్యాన్ని ఎప్పుడైనా కానీ మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు? నీళ్ళలాగా ఖర్చు పెట్టకు అని చెప్తారు కదా. ద్రవ్యము అని కనిపించగానే వాషింగ్టన్. వాష్ అంటే కడగటం, నీళ్ళలాగా కడక్కండి, వాడకండి అని చెప్తారు కదా, జస్ట్ కోడ్ కోసం. అలా మలుచుకుంటే మనకి ఎక్కువ రోజులు గుర్తుంటుంది. ద్రవ్యము అనగానే ద్రవ్యము వాషింగ్టన్. యుఎన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో. ఇది ఎక్కడ ఏర్పాటైందంటే ప్యారిస్లో ఏర్పాటైంది. యునెస్కోలో నాకైతే స్కూల్ కనిపిస్తుందండి. ఇక్కడ ఎడ్యుకేషన్ అని ఉంది కదా, ఎడ్యుకేషన్ అనగానే మనది ఎక్కడ స్టార్ట్ అయ్యింది? స్కూల్లోనే కదా. కాబట్టి ఇక్కడ యునెస్కోలో ఎస్ గుర్తుపెట్టుకోండి, స్కూల్. ఈ స్కూల్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటి? చిన్నతనంలో స్కూల్ అనగానే పారిపోవడమే తెలిసింది. కాబట్టి యునెస్కో అనగానే పిల్లలందరూ స్కూల్ అనగానే పారిపోయారు. ప్యారిస్. యునెస్కోలో స్కూల్ ఉంది అంటే ఈ అబ్రివేషన్ మనకు గుర్తుంటే ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ కదా. ఎడ్యుకేషన్ అని కనిపించగానే మనకి ఇక్కడ ఎస్ గుర్తు రావాలి, స్కూల్ అనుకోవాలి. స్కూల్ అనగానే పిల్లలందరూ కూడా పారిపోయారు. ప్యారిస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి సింపుల్గా. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఇది మ్యాట్రియల్ అండి. ఇది ఎలా గుర్తుపెట్టుకుందామంటే సివిల్ ఎగ్జామ్స్ అనేవి అంత తేలికైన ఎగ్జామ్స్ కాదు. ఇవి మాటికి పెట్టే ఎగ్జామ్స్ కాదు. మ్యాట్రియల్ మాటికి పెట్టే ఎగ్జామ్స్ కాదు, సివిల్ ఎగ్జామ్స్. సివిల్ అనగానే మ్యాట్రియల్ మాటికి పెట్టే ఎగ్జామ్స్ కాదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఆరోగ్యం బాగుండాలంటే ఎక్కడికి వెళ్ళాలి? జిమ్కి వెళ్ళాలి, జెనీవా. ఆరోగ్యం జిమ్, జెనీవా. వరల్డ్ మెటియోరలాజికల్ ఎక్కడ ఏర్పాటైందంటే జెనీవాలో. మనం జెనీవా అంటే జై అని చెప్పేసి గుర్తుపెట్టుకున్నాం కదా. ఈ జైకి ఏమైందంటే మొటిమలు వచ్చాయంటండి. ఏమొచ్చాయి? మొటిమలు వచ్చాయి. మెటియోరలాజికల్ కదా, మొటిమలు ఎవరికి వచ్చాయి? జైకి వచ్చాయి. జై అంటే జెనీవా కదా. ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇది ఎక్కడ ఏర్పాటు చేశారంటే వాషింగ్టన్ డిసి. ఫైనాన్స్ అనేది దేనికి తీసుకున్నారంటే వీళ్ళు వాషింగ్ మిషన్కి తీసుకున్నారంటండి. ఫైనాన్స్ ఎవరికి తీసుకున్నారు? దేనికి తీసుకున్నారు? వాషింగ్ మిషన్కి తీసుకున్నారు. వాషింగ్ మిషన్ అని గుర్తుపెట్టుకోండి. ఫైనాన్స్ అనగానే వాషింగ్టన్ డిసి. ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్
టైం ఎప్పుడైనా సరే మారిపోతుందండి. ప్రతి ఒక్కరి జీవితంలో టైం అనేది మారిపోతూ ఉంటుంది. నీ టైం వచ్చినప్పుడు నువ్వే డాన్వి, ఓకేనా? నీ టైం వచ్చినప్పుడు నువ్వే డాన్వి. లండన్లో నాకు డాన్ కనిపిస్తుందండి. మారిపోతుంది టైము, టైం ఆ టైం నీదైనప్పుడు నువ్వు డాన్ అవుతావు. ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఇది ఎక్కడ ఏర్పాటైందంటే వాషింగ్టన్ DC. ఇది ఎలా గుర్తుపెట్టుకుందామంటే డెవలప్మెంట్ అనేది మామూలుగా రాదండి, జస్ట్ డెవలప్మెంట్. నేను చూసారా ప్రతి దాంట్లో డిఫరెంట్గా ఉన్నది తీసుకొని కోడ్ పెడుతున్నాను. ఆ మధ్యలోది ఇంటర్నేషనల్ కామను, ఈ మధ్యలో ఉన్నది మనకి మెయిన్. ఇది గుర్తుపెట్టుకుంటే మనకి ఖచ్చితంగా మనం ఎక్కడ ఏర్పాటైంది అనేది గుర్తించగలుగుతాం ఎట్టి పరిస్థితుల్లో ఈ కోడ్తో. డెవలప్మెంట్ అనేది ఎక్కడ రాలేదు, ఇక్కడ మాత్రమే మధ్యలో వచ్చింది. డెవలప్మెంట్ అనేది ఎలా వస్తుంది? గన్నులాగా నువ్వు రెడీగా ట్రిగర్ నొక్కగానే ఎలా పేలిపోతుందో గన్ను, అలా నువ్వు ఉంటే సబ్జెక్ట్లో అప్పుడు నీ డెవలప్మెంట్ అనేది వస్తుంది. డెవలప్మెంట్ అనేది ఎలా ఉండాలి? గన్నులాగా ఉండాలి. వాషింగ్టన్, ఈ వాషింగ్టన్లో నాకైతే గన్ను కనిపిస్తుందండి. మనం దీన్ని ఇంకెక్కడ పెట్టుకోలేదు, వేరువేరుగా పెట్టుకున్నాం మిగతా వాటికి, ఇక్కడ మాత్రమే గన్ను తీసుకున్నాం. కాబట్టి డెవలప్మెంట్ అనగానే గన్ను, వాషింగ్టన్. UN ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఇక్కడ కూడా డెవలప్మెంట్ వచ్చింది. కానీ ఇక్కడ డెవలప్మెంట్ తప్ప ఇంకేం లేదు. ఇక్కడ డెవలప్మెంట్ అని వచ్చింది కానీ మనం ఇది తీసుకోగా ఇండస్ట్రియల్ అన్నది గుర్తుపెట్టుకుంటాం అనమాట. ఇండస్ట్రియల్ అంటే పరిశ్రమలు. ఈ పరిశ్రమలు అనేవి ఎంత ఎక్కువ పెట్టుకుంటే మన అంత ఎక్కువ డెవలప్ అవుతాం కదా. కాబట్టి ఇండస్ట్రియల్ అనగానే పరిశ్రమలు అవి ఎక్కువ పెట్టుకుంటే మనం విజయం సాధించినట్టే. మన దేశం కానీ మనం కానీ ఎవరైనా కానీ విజయం సాధించినట్టే. వియన్నా. నా కోడ్స్ మీకు అర్థమయ్యాయి, ఈజీగా ఉన్నాయని నేను అనుకుంటున్నానండి. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.